హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో బుద్ధి లేని పవన్ అని ఎందుకు పెట్టామంటే అస్సలు నిజంగానే బుద్ధి లేని కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అతని పేరు కాబట్టి కళ్యాణ్ ఇక మారడు అని అయితే నాకు అనిపించింది. మీకు ఒకటి చెప్తా వినండి. దేవుడు చేసిన మనుషులు సినిమా చూశారు కదా, పూరి జగన్నాథ్ది. అందులో బ్రహ్మానందం, విష్ణుమూర్తి, కోవేశ్వరలేమో లక్ష్మీదేవి. అపరభక్తుడు లక్ష్మీదేవికి అమ్మ తల్లి అని ఒక క్షుద్ర పూజల్లాగా చేస్తూ ఉంటాడు అలీ. ఒక్కసారి ఆ భక్తుడిని కరుణించండి స్వామి అంటుంది. సరే అని చెప్పి కిందకి దిగి వెనకాల మూట పడిందిరా మూర్ఖుడా చూసుకోరా అంటాడు. ఏయ్ నాకే మూట అవసరం లేదు, నేనేమనుకుంటున్నా అది ఇది వెనకాల మూట ఉందిరా తీసుకోరా అని బతిలాడి మరీ చెప్తాడు. ఓహో నాకు వద్దే వద్దు, నేను వెనక్కి తిరిగి నెవ్వర్, అసలు నేను వెనక్కి తిరిగి చూడ వెళ్ళిపోతాడు. అలాగే అంటే కాళ్ళ దగ్గరికి అదృష్టం వచ్చి తలుపు కొట్టి అయ్యా బాబు తీసుకో అన్నా కూడా మనకి కళ్ళు కనపడం, మనకి ఏది వినపడదు కూడా. సేమ్ కళ్యాణ్ విషయంలో ఇదే జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ అవకాశం వచ్చింది నీకు, ఏది నీ క్యారెక్టర్ అసెసినేషన్ చేశారు రమ్య మాధురి కూర్చుని, తనుజాతో సహా నీకు ఆ క్లిప్ చూపెట్టారు. నువ్వు చూపెట్టినప్పుడు నువ్వేం చేయాలి? అప్పుడు వెంటనే తనూజ సపోర్ట్ తీసుకునో లేదంటే తనూజను కూడా నామినేట్ చేసుకో అవసరమైతే. నీ వల్ల నేను బ్యాడ్ అయ్యాను చూడు, అసలు ఏమీ లేదు తొక్క, వాళ్ళకి ఎలా అనిపించింది అలాగా ఇలా మాట్లాడి వాళ్ళనైనా నామినేట్ చేయి, ఆ తనూజనైనా నామినేట్ చేయి. లేదు, రెండూ లేదు. అసలు నువ్వు నీకు అవకాశం చిక్కినప్పుడే నువ్వు రమ్యను నామినేట్ చేయాల. సరే రమ్య ఎలిమినేట్ అయిపోయింది, వెళ్ళిపోయింది, ఓకే ఒప్పుకుందాం. ఆ తర్వాత మాధురి ఉంది కదా, మాధురిని నామినేట్ చేసావా? లేదు. ఏంటంటే అప్పటికప్పుడు సారీ చెప్పి శ్రీజ వచ్చి చిలక్కి ఎలక్కి పిచ్చిక్కి నాన్న బాబు బుజ్జగించి మరీ చెప్పింది. ఇలా మర్యాద మనిషి వచ్చి నీ చెవిలో మందార పూలు పెడుతున్నారా బాబు, నీకు ట్రోఫీ ఇస్తానంటే నాగార్జున గారు వద్దు బాబు వాడిని పక్కన పెట్టేస్తున్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు చూసుకో అని చెప్పాడు. మారలా, వినలా. ఇంకొకటి, ఇప్పుడు అసలు బుద్ధి లేదని ఎందుకన్నానంటే ఎంత బాధ వస్తుందంటే, మంచి ప్లేయరు, మంచిగా గేమ్స్ ఆడాడు, చక్కగా వచ్చాడు ముందుకి, ఒక కామన్ మ్యాన్గా వచ్చి మిలిటరీ మ్యాన్ శబాష్ అనిపించుకుని ట్రోఫీకి దగ్గరికి వెళ్ళాలా, విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేకపోతే మనం అసలు చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు బాగా చదివేవాడు ఎగ్జామ్లో రాయలేదు అంటే మనకి ఎంత బాధ వేస్తుంది. అరే ఎంత బాగా చదువుతాడు రా వీడు, ఎగ్జామ్స్లో ఎందుకు రాయలేదు, అరే రే 100కు 100 రావాల్సినోడు 60 40 వచ్చే వేస్ట్ అనిపిస్తుందా అనిపిదా? సో అలాగే బాగా ఒక విన్నర్ మెటీరియల్ లాగా వెళ్ళాడు, దూసుకుంటూ రాకెట్ మిసైల్ వెళ్ళినట్టు వెళ్ళాడు ఫస్ట్ 4-5 వారాలు. తర్వాత ఒక ఎలివేషన్ పట్టుకుని ఎలివేషన్ చేసుకోవాలా, సరే కళ్ళు మూసుకుపోయినాయి, ఓకే ఒప్పుకుందాం. తర్వాత శ్రీజ వచ్చి చెప్పిందిగా, ఆల్మోస్ట్ 100% చెప్తుంది తనూజ విన్నర్ అని చెప్పకుండా ఎట్లా ఉంటుంది? 100% చెప్పినప్పుడు నువ్వు కప్పుకి దగ్గరగా ఎవరు వెళ్తున్నావు అంటే తనూజ అని పెడతావా తీసుకుపోయి? ఇంకెవరు లేరా? హిమానియల్ని పెట్టుకోవచ్చుగా, సుమన్ పెట్టుకోవచ్చుగా. పోనీ 100% వచ్చింది సుమన్కి, ఆడియన్స్ సపోర్ట్ ఉంది, సుమన్ అన్న అనిపిస్తుంది నాకు కప్పుకి దగ్గరగా, కప్పుకి దూరంగా భరణి గారు పోతున్నారో లేదా దివ్య పోతుందో ఏదో ఒకటి అనుకోవచ్చుగా. లేదు, సరే ఆ ఛాన్స్ వదిలేసాడు అనుకుందాం. నెక్స్ట్ దివ్య నీ కళ్ళ ముందు నీకు హ్యాండ్ ఇచ్చింది, నీకు ఒకటి చెప్పింది, ఒకటి చేసింది, నువ్వు బెంచ్ వదిలేసావు. దివ్య మీద నమ్మకంతో అత్యంత ప్రేమతో వదిలేసావు అనుకుందాం, గేమ్ చేంజర్ అయిపోయింది దివ్య. కనీసం ఈ పాయింట్ మీదైనా నామినేట్ చేయాలనిపించలేదా దివ్యని? వెళ్ళి అసలు ఎవరు నామినేట్ చేస్తావు నువ్వు అన్యాయంగా? నిఖిల్ నామినేట్ చేస్తావా? అది కూడా ఏ రీజన్ చెప్పాడు చూడండి. ఫైర్ స్టోమ్లో మీరు స్ట్రాంగ్ అనుకున్నా అన్న వచ్చినప్పుడు, బట్ మీలో అంత లేదన్న కసి, మీ లెవెల్కి మీ రేంజ్కి ఇంకా గేమ్ ఆడొచ్చన్నా, అది ఎందుకో నాకు కనిపించట్లేదు. వాళ్ళు ఫస్ట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, వీకెండ్ చెప్తున్నా కూడా నో చేంజ్, మీలో చేంజ్ కనపడలేదు. సో పర్సనాలిటీ బయటికి రావాలా, ఆ పర్సనాలిటీ మీది నాకు కనిపించట్లా. నెక్స్ట్ నిఖిల్ అంటే ఆ నిఖిల్ మంచోడు, బాగా ఆడతాడు గేమ్, ఇదే కనపడుతుంది తప్ప పర్సనాలిటీ కనపడట్లేదు. ఏం రీజన్ ఇస్తున్నావు అంటే ఇన్నాళ్ళు గేమ్ ఆడే నీకు ఎవరి మీద పాయింట్స్ లేవా చెప్పు? పోనీ ఇప్పుడు రీతు మీద పాయింట్ లేదా? కళ్యాణ్ నిన్ను మోసం చేసాడు, పవన్ డిమాండ్ నిన్ను మోసం చేసాడు. అప్పుడు ఏది రీతుని కాపాడటం కోసం ఫస్టే నేను తీసాడు. పవన్ డిమాండ్ని నువ్వు నామినేట్ చేయలేదా? అప్పుడు ఆ ఎలివేషన్ వదిలేసావు.
ఇప్పుడు ఈ ఎలివేషన్ వదిలేసావు. దివ్యాని నువ్వు స్ట్రాంగ్గా నామినేట్ చేసుకుని ఉంటే ఏమై ఉండేది నీకు చెప్పు? లేదు. లాగా ఒక ప్లేయరు ఆ పట్టు అంటాం మనకి గేమ్ మీద గ్రిప్పు నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నావు అని ఆడియన్స్కి ఎప్పుడు తెలిసిద్ది? నువ్వు ఇలాంటి పాయింట్లు పెట్టినప్పుడు కదా తెలిసేది. ఊరకముందు ఎలబ్బా అదబ్బా ఇదబ్బా సొల్లు వాడు కూర్చుని అక్కడ డల్ అయిపోయింది గేమ్ అంతానే. చాలు 10 వారాలు ఆడాం, సూపర్. రెమ్యునరేషన్ కోసం ఆడేది, వారం వారం పెంచుకుంటా. కొంతమంది ఉంటారు, అది మీకు తెలిసిపోతూ ఉంటుంది, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు పర్సనల్గా చెప్పను కాబట్టి అలాంటివి చెప్పను. కొంతమంది రెమ్యునరేషన్ కోసం ఆడేవాళ్ళు ఉంటారు. ఈ వారం బతికితే చాలు, ఇంకొంత వారం డబ్బులు వస్తాయి, లేదంటే ఇంకొంచెం ఖర్చులకి డబ్బులు వస్తాయి అన్నట్టు ఉంటుంది. నిజంగా ఉంటుంది. ఇది ఎప్పుడు నేను డిస్కస్ చేయలే, కానీ అలాగే ఉంది ఇతని ధోరణి. మీకైతే ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను చదువుతా. నేను చదివి మళ్ళీ చెప్తాను నా రివ్యూలో. అంత ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక రకమైన భావన కలుగుతుంది, అరే మంచి గేమ్ ఆడుతున్నాడే, సో వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ తీసుకోలేకపోతున్నాడు, కరెక్ట్ రైట్ టైంలో రైట్ పాయింట్ పెట్టలేకపోతున్నాడు, ఎలివేషన్ చేసుకోలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఉంటుంది. మనకెందుకు, కామన్ మ్యాన్ వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో, ప్రియా బాగా పాపం కళ్యాణ్ అంటే లవ్ చేస్తుంది, శ్రీజ బాగా కళ్యాణ్ అంటే లవ్ చేస్తుంది, హరిత హరీష్కి కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బయట కూర్చున్న రివ్యూ ఒకవేళ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్లేయరు, మంచి ప్లేయరు, దాన్ని పట్టుకోలేకపోయాడు. గేమ్ గ్రిప్ అంటాం, ఆ గ్రిప్ పట్టుకోలేకపోయాడు. సో అక్కడ అర్థం లేని గేమ్ ఆడాడని అయితే నాకు అనిపించింది 100%. మనీష్ చాలా క్లియర్గా చెప్పాడు, మందర పూలు పెడుతున్నామని. ఏంటంటే నవ్వుతూ తల ఊపేస్తూ ఉంటాడు. ఏది ఎక్కడ సీరియస్గా తీసుకోవాలో పాయింట్ అక్కడ నవ్వుతూ వదిలేసి లైటర్ వేళ తీసుకుంటే అది ఆడియన్స్ నీకు నచ్చదు. సో నువ్వు పోరాడాల్సిన చోట, నువ్వు ఫైట్ చేయాల్సిన చోట డెఫినెట్గా నీ వాయిస్ వినిపించాలి. సో అక్కడ చెప్తే యాక్చువల్గా ఎవ్వరు చేయరు. చెప్తే అసలు కళ్యాణ్ అంటాడు అసలు చేయడు ఎవడని చెప్తే, తనకు అనిపిస్తేనే చేస్తాడు. మరి నీకు అనిపించలేదా? నీకు మాట్లాడాలనిపించలే అంటే నాకు మాట్లాడాలనిపించలే. ఈవెన్ డిమాండ్ పవన్ కూడా అలాగే ఉన్నాడు కొన్ని సందర్భాల్లో. నాకు అనిపించలేదబ్బా మాట్లాడాలని. సేఫ్ గేమ్ ఆడుతున్నారా, మనకి ఎందుకులే అనుకుంటున్నారా ఏంటి? కాదు కదా. బిగ్ బాస్ హౌస్లోకి మనం ఎందుకు వెళ్ళాం? కప్పు కొడతానికి వెళ్ళాం. టైటిల్ కొట్టాలంటే ఏం చేయాలి? మన గేమ్కి ఎవరు ఆటంకంగా ఉన్నారో వాళ్ళని నామినేషన్లో పెట్టాలి కదా. నువ్వు పోయి నిఖిల్ని పెడతావా? అది కూడా సొల్లు రీజన్, తొక్కలో రీజన్, తుప్పాస్ రీజన్తో పెడతావా? లాస్ట్ టైం కూడా ఇలాగే చేసాడు. మాధురిని చేయాలి, రమ్యాని చేయాలి, పోయి వేరే వాళ్ళని, రాముని తుప్పాస్ రీజన్తో పెట్టాడు. అప్పటికి చెప్పింది కూడా శ్రీజ వచ్చి చాలా స్ట్రాంగ్గా చెప్పింది, ఏం ఆడుతున్నావు గేమ్ అసలు నువ్వు, చిచ్చి ఇలా గేమ్ ఆడతావా? అట్లా కాదబ్బా, ఇది అయిపోయింది కదా. కవరప్ చేసావు, కవర్ కొట్టింగ్ చేసావు పవన్. నువ్వు కళ్యాణ్, నువ్వు అసలు ఎక్కడ కూడా గేమ్లో లేవని నాకు అనిపించింది. నువ్వు నిద్రపోతున్నావేమో అనిపించింది నాకు పగలే. నామినేషన్స్లో నువ్వు లేవు, నిద్రపోతున్నావు. నువ్వు పెట్టుకోవాల్సింది ఎవరితో చెప్పు? రైట్ ఫైట్ దివ్యతో పెట్టుకోవాలి. నీకు హ్యాండ్ ఇచ్చింది రైట్ ఫైట్. ఎవరితో పెట్టుకోవాలి నువ్వు? టఫ్ ఫైట్ తనూజతో పెట్టుకోవాలి. ఆ టైంలో నువ్వు నీ వల్ల నా గేమ్ బ్యాడ్ అవుతుందని జనాలు ఫీలింగ్. ఇప్పుడు భరణి ఎలా పెట్టుకున్నాడు? ఇప్పుడు అలాగే దూరం ఉన్నావా? లేదు. అసలు ఎక్కడ ఏ కోసైనా మనకి గేమ్ అనేది స్ట్రైట్ పాయింట్లో లేదు. అందుకనే ఈరోజు కళ్యాణ్ గ్రాఫ్ డౌన్ అవడానికి కారణం ఇదే. చాలాసార్లు ఎలివేషన్ వచ్చినా కూడా చేతిలోకి తీసుకున్న గేమ్ వచ్చినా, ఇలా గ్రిప్ వచ్చినా కూడా వదిలేసాడు. సో నాకైతే కళ్యాణ్ గేమ్ ఇలాగే అనిపించింది. మీకు పర్టికులర్గా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను Q&A టైప్ చేయండి, క్వశ్చన్లు అడగండి. నేను వాటి మీద ఇంకొక వీడియో చేస్తాను. సో మనం మాట్లాడుకుందాం. రేపు నా వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.